నమస్తే. జై తెలంగాణ, జై జై తెలంగాణ. భారత్ మాతకి జై, భారత్ మాతకి జై, భారత్ మాతకి జై. ఒక 50 సంవత్సరాల ఆయనే జగన్ గారు ఏపీలో సీఎంగా ఉన్నారు. అంత మేధావి, అంత ఓపికమంతుడు, అంత ధైర్యవంతుడు. ఆ రాష్ట్రానికి సీఎం అయిండు అంటే అండ్ రాష్ట్రం అదృష్టం అండ్ గ్రేట్. ఎందుకంటే చిన్న పిల్లగాడి కాడ నుంచి పెద్దోళ్ళ దాకా, లాస్ట్కి అవ్వాతాతల దాకా అందరి చేతిలో చేయి పెట్టి కలుపుకొని నడుపుకొని పోయే సీఎం అయిపోయాడు. ఆయనే రావడం సీఎం అయిండు. సీఎం అయి ఈ 5 సంవత్సరాల్లో పేదరికం అన్నది ఏందో తెలుసుకొని పేదరికాన్ని దూరం చేసిన సీఎం గారు, మన సీఎం గారు జగన్ గారు అట్లా చేసిండు. పేదరికాన్ని కనిపెట్టి పేదరికాన్ని దూరం చేసేసిండు. ఇప్పటి వరకు దూరం చేసేసిండు. దీంట్లో ఆపరేషన్ అయ్యే వాళ్ళకు, కాలిరిగిన వాళ్ళకు, చేరిగిన వాళ్ళు ఇంట్లో ఉంటే ఏమైద్ది? ఆ ఇల్లు ఎట్లా గడుస్తుంది? ఏందన్నది ఒక ఆలోచించి వాళ్ళకు నయమయ్యే వరకు అక్కడ ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుంది. ఆసరా ఒక పథకం కింద వాళ్లకు చేదోడుగా దగ్గరగా ఉండి వాళ్ళ చేయి పట్టుకొని వాళ్లకు జబ్బు నయమయ్యే వరకు ఆ బాధ్యత అక్కడ ప్రభుత్వం తీసుకుంది. ఇట్లా తీసుకోవటం వల్ల ఆ కుటుంబంలో ఉన్న ఒక పెద్ద మనిషి కావచ్చు, ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, మగోళ్ళు కావచ్చు, ఆడోళ్ళు కావచ్చు, ఇట్లాంటి బాధ్యత ఎవరైనా తీసుకుంటే ఆ పిల్లలు హాయిగా బడిగిపోతారు. బడిగిపోతారు. ఇంట్లో తిండి వెళ్తుంది అనే మంచం మీద పడుకునే ఆలోచన ఏముండదు. గుండె మీద చేసుకొని హాయిగా పడుకుంటాడు. అది తొందరగా నయం కావాలి, నేను పనికి పోవాలని చూస్తూ ఉంటాడు. అట్లా చేస్తే తొందరగా నయం కూడా అయింది. ఏం ఆలోచన లేకుండా, ఏం ఇబ్బంది లేకుండా, ఏం బాధ లేకుండా, ఏం లేకుండా ఉంటే ఆయన శరీరంలో ఉన్న జబ్బు తొందరగా నయమయ్యే అవకాశం ఉంటుంది. ఇది డాక్టర్లు కూడా చెప్తారు. ఏ పేషెంట్కి అయినా సరే ఆలోచన లేకుండా, ఏం లేకుండా హ్యాపీగా ఉంటే తన శరీరంలో ఉన్న జబ్బు తొందరగా నయమైపోద్ది అని. అట్లనే అక్కడ మన ఏపీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసిండ్రు? ప్రతి ఒక్క పేదవాడు గుండె మీద చేసుకొని హాయిగా నిద్రపోయినట్టు, ఇక కాలిరిగినా, చేరిగినా, ఆపరేషన్ అయినా ఏదైనా సరే ఆ ప్రభుత్వం అక్కడ బాధ్యత తీసుకొని ఆయనకు నయమయ్యే వరకు ఆ ఇంటిని నడుపుకుంటా ఆ పిల్లలు బడికి పోతూనే ఉంటారు. వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు పనులకు పోతారు, బడికి పోతారు. ఏ ఇబ్బంది ఉండదు. ఆయనే బెడ్ మీద ఉండేటానికి కూడా సంతోషంగా ఉంటాడు. తొందరగా నయమైద్ది. ఆయన తొందరగా లేచి తిరుగుతాడు. తిరిగిన తర్వాత ఆయన కూడా పనికి పోతాడు. అట్లాంటి విషయాలు ఎక్కడ జరగలేదు ఇంతవరకు. ఎక్కడైనా జరిగితే చాలా సంతోషమే. మన భారతదేశంలో ఇట్లా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం లాంటి ముఖ్యమంత్రి ఇట్లాంటి జబ్బులు నయమయ్యే వరకు ఆ కుటుంబం బాధ్యత తీసుకునే ముఖ్యమంత్రులు ఎవరైనా ఉంటే మనకు చాలా సంతోషమే అన్నట్టు మనం ఆలోచించుకుందాం. కానీ ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉండటం
ఉండటం చాలా మంచిది. దీనికి ఏంటంటే ఇట్లాంటి మేధావులకు చాలా చాలా సెక్యూరిటీ ఉండాలి. పబ్లిక్ చాలా దగ్గరికి పోకూడదు, చాలా దూరం ఉండి మాట్లాడాలి. పబ్లిక్ అంటే పబ్లికే, అందరూ మంచోళ్ళే. కానీ దాంట్లో ఎవడు చెడ్డోడు ఏందన్నది ఎవరికి తెలియదు కదా. అట్లాంటి మేధావికి ఏమైనా అయితే అట్లాంటి మేధావి మళ్ళా రావాలంటే ఎన్ని యుగాలు గడవాలి, ఎన్ని సంవత్సరాలు గడవాలి. ఇప్పటి వరకు మనకు మహాత్మా గాంధీ పోయిండు, అట్లాంటి మేధావి వచ్చిండా? ఎవరైనా వచ్చిందా అట్లా? ఎవరు రాలే. మళ్ళా తర్వాత ఇందిరాగాంధీ గారు కూడా పోయిండు, అట్లాంటి మేధావులు ఎవరైనా వచ్చిందా? ఎవరు రాలేదు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోయారు, అట్లాంటి మేధావులు ఎవరైనా వచ్చిందా? వచ్చిండు. కానీ వచ్చిండు ఎవరు? జగన్ గారే వచ్చిండు, అట్లాంటి మేధావి. తండ్రిని దాటి వెళ్ళిపోతుండు, నాన్నగారిని దాటి వెళ్ళిపోతుండు మంచి పనులలో. ఇట్లాంటి మేధావులకు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం పోయి చేతిలో చేయగలుపుకోవటం, అది అందరూ చేతిలో చేయగలుపుకోవటం అది కాదు. దూరం నుంచి చూసి సంతోషపడి మనకు మంచిగా చూస్తున్న ఒక సీఎం అన్న ఒక ఆనందం, సంతోషం మన దగ్గర ఉంటే చాలు. అంతేగాని ఆయన దగ్గరికి పోవటం వల్ల మనం పోతాం, మనతోని పాటు చెడ్డలు కూడా రావచ్చు. మన జరిగింది కదా ఒక యాక్సిడెంట్, రాయ్ యాక్సిడెంట్. అది వేసిన ఆయన కూడా కొంచెం ఆలోచించాలి. ఎవరిని వేస్తుండ్రు, ఎవరిని కొడుతుండ్రు, ఎవరిని కొట్టలేరు. అట్లా ఆయన పోతే అట్లాంటి వాళ్ళు 100 మంది పుడతారు. కానీ జగన్ లాంటి వాళ్ళు ఏమైనా అయితే, జగన్ లాంటి వాళ్ళు మళ్ళా మన భారతదేశంలో ఎక్కడైనా పుడతారో లేదో, అసలు పుడతారు. ఎన్ని యుగాలు గడవాలి. అందుకే మనం ఆలోచించి జగన్ గారి దగ్గరికి పోదు, జగన్ గారిని చూసి ఆనందించాలి, సంతోషపడాలి. మనల్ని చేసే మంచి పనులకు ఆనందపడాలి, సంతోషపడాలి. పథకాలు ఇంకా పెంచాలి. జగన్ గారు ఇంకొక పథకం, ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి బోనస్ కింద 10,000 ఇస్తుంది. అట్లనే కూలీ నాలి పని చేసుకుంటోళ్ళకు కూడా రంజాన్ పండుగప్పుడు ముస్లిమ్స్లకు మన వేరే క్యాస్ట్ వాళ్ళకు దీపావళికి ఇట్లా లాభాల బోనస్ 10,000 ఇచ్చినా, 10,000 5,000 ఇస్తే వారింట్లో కూడా పండుగలు మంచి సంతోషంగా చిన్నపిల్లలు ఉంటారు. ఆలోచించండి, వాళ్ళ గురించి కూడా మీరు ఆలోచించి ఈ స్టెప్ తీసుకోవాలి. దీంట్లో తప్పు ఉంటే నన్ను క్షమించండి. నా పేరు సలీం అండ్ షవానా.